తెలుగుదేశం పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన వాళ్ల అడ్రస్లే గల్లంతైనాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలగమని చెప్పారు. జగన్ క్రెడిట్ చోరీ డిజార్డర్తో బాధపడుతున్నారని, అందుకే టీడీపీ చేపట్టిన ప్రతి పనిని ఆయన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల అండగా నిలవటంతో పాటు రాజకీయంగా కూడా వారి అభ్యున్నతికి కృషి చేయనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా? 79 మంది కార్యకర్తలు నాయకుల్ని చంపేస్తాం కూడా జరిగింది. నేతల పైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఎన్డీఏ సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మనం సంక్షేమం చేస్తున్నాం. పెన్షన్ వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన సిబిఎన్ అందిస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతేకాదు, ఏకంగా దీపం పథకం ద్వారా ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు మన సిబిఎన్ అందిస్తున్నారు. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. అంతేకాదు, మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. 10,060 పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా సంవత్సరంలో భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా యువకులకి నేను హామీ ఇస్తున్నా. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీ లోపల కూడా అంతే పోరాడుతున్నా. సంస్కరణ కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలి. కష్టపడుతున్న కార్యకర్తలు మనం గుర్తించాలి. ఆ పవిత్రమైన బాధ్యత నా పైన కూడా ఉంది. కష్టపడిన కార్యకర్తను గ్రామ స్థాయి నుంచి పాలిట్ బ్యూరో స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. అందుకే మీరు చూడండి, ఈరోజు జాతీయ అధ్యక్షులు గారి పక్కన వెనకాల ఎవరు కూర్చున్నారో, ప్రతిపక్షంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడిన వారు, మై టీడీపీ ద్వారా మాకు వివరాలు ఇచ్చిన వారు, వాళ్ళని ఈరోజు గుర్తించి గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోబెడతాం జరిగింది. అందుకే ఇక్కడున్న కార్యకర్తలందరినీ కోరుతున్నా, మీ పని గుర్తించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కానీ మీరు కష్టపడిన విధానం మాకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అందుకే మై టీడీపీలో అప్డేట్ చేయండి. పార్టీ పిలిపించిన ఏ కార్యక్రమం అయినా అది మై టీడీపీ ద్వారా పార్టీకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. అంతేకాదు, మన పార్టీలో ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరేంటి? గట్టిగా చెప్పండి. అలక. దానివల్ల నష్టపోయేది ఎవరు? కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకే అలక వీడాలి. మై టీడీపీలో సిబిఎన్ కనెక్ట్ అని ఉంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలియజేయాలన్నా, జాతీయ అధ్యక్షుల వారికి నేరుగా ఏమైనా తెలియజేయాలన్నా తద్వారా తెలియజేయచ్చు. అందుకే అలక మానేయండి, అవసరం లేదని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. మనందరికీ అహంకారం వద్దు. గతంలో చూసాం, అహంకారం వస్తే 151 11కి పడిపోయింది. నాయకులందరినీ కోరుతున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళ సమస్యలు ఏముందో నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఈ సభాముఖ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ మధ్యన
ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు, దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళకి భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. భారతదేశంలో ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు, దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళకి భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా.